ఒకవైపు తాత్కాలిక ప్రభుత్వ నేత, మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఇద్దరు ఒకే లక్ష్యంతో మొదలయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళు దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రజా తిరుగుబాటుతో దారుణమైన రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఇంకో అంతర్యుద్ధాన్ని ఎదుర్కోబోతుంది. కానీ ఈసారి జరగబోయే పోరాటం మాత్రం మొత్తం దేశాన్నే రెండు ముక్కలు చేసేలా కనిపిస్తుంది. అంతేకాకుండా దీని వెనుక ఇండియా హస్తం ఉందా అనే అనుమానాలు కూడా కలిగిస్తుంది. నుంచి 2001 వరకు ఫస్ట్ టైం, ఆ తర్వాత 2009 నుంచి 2024 వరకు అంటే 15 ఏళ్ల పాటు తిరుగు లేకుండా సెకండ్ టైం. మొత్తంగా 20 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ని పాలించిన షేక్ హసీనా 2024 ఆగస్టు 5న పదవిని దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆమె దేశం వదిలి పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పూర్తిగా ఇద్దరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళలో ఒకరు ప్రస్తుతం బంగ్లాదేశ్కి అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ యూనస్ అయితే రెండో పర్సన్ బంగ్లా ఆర్మీ స్టాఫ్ చీఫ్ వకార్ ఉజ్ జమాన్. వీళ్ళిద్దరూ ఇన్ని రోజుల నుంచి దేశాన్ని నడిపారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ దాదాపు దేశాన్ని రెండుగా చీల్చడానికి సిద్ధమయ్యారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఇంత వ్యతిరేకత కారణం ఏంటి? గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మైక్రో క్రెడిట్ పితామహుడిగా పేరు పొంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్, ఈయనే ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. సంస్కరణలు చేపడతాం, త్వరితగతిన స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ అధికారంలోకి వచ్చారు. మొదట్లో ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ కూడా ఈ మార్పును పూర్తిగా సమర్థించారు. కానీ నెలలు గడిచిపోతున్నా యూనస్ మాత్రం ఎన్నికలు జరిపించడం లేదు. దానికి తోడు తానే సర్వాధిపతిగా వ్యవహరిస్తూ దేశాన్నే అస్థిరతలోకి నెట్టేసే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఉదాహరణకి 2009లో జరిగిన పీడీఆర్ తిరుగుబాటులో 57 మంది ఆర్మీ అధికారులు హత్య కేసులో దోషులుగా తేలిన దాదాపు 300 మందిని యూనస్ ప్రభుత్వం ఈ ఏడాది విడుదల చేసింది. ఇది వకార్కే కాదు, బంగ్లా సైన్యంలో చాలా మందికి నచ్చలేదు. ఇదే కాకుండా మరో 400 మంది ఇస్లామిస్ట్ తీవ్రవాదులను విడుదల చేయడం దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పెరగడానికి దారితీస్తుంది. ఇది సైన్యంలో ఆందోళనని ఇంకా పెంచుతోంది. స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నుకున్న మధ్యంతర ప్రభుత్వం 9 నెలలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇక్కడే వకార్కి యూనస్ కి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అయితే ఈ విభేదాలు వైరంగా మారడానికి, పరిస్థితి ఇంకా దిగజారడానికి, దేశం రెండు ముక్కలయ్యే పరిస్థితికి రావడానికి ఇంకో ప్రధాన కారణం ఉంది. యూనస్ కు సైనిక సలహాదారుగా పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్ క్రమూల్ హసన్ ఏప్రిల్లో అమెరికా రాయబారిని సీక్రెట్ గా కలిసి తనకి ఆర్మీ చీఫ్ పదవి దక్కేలా చేయాలని, దానికి సపోర్ట్ కావాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది బంగ్లా ఆర్మీ రూల్స్ ప్రకారం తీవ్రమైన చర్య. ఈ విషయం తెలిసిన వెంటనే వకార్ హసన్ ని పదవి నుంచి తొలగించాలనుకున్నాడు. మే 11న ఉత్తర్వులు జారీ చేశాడు. కానీ ఈ ఉత్తర్వులని యూనస్ అడ్డుకున్నారు. ఇక్కడే వీళ్ళిద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. అదే టైంలో అతి త్వరలో యూనస్ ఇంకో షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నాడని తెలియడంతో ఇప్పుడు వకార్ ఏకంగా యూనస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి. మధ్యంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న యూనస్ దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆర్మీ చీఫ్ అధికారులను నిర్వీర్యం చేస్తున్నట్లు జూలైలో ఓ ప్రకటన చేయొచ్చని, దాని ద్వారా జనరల్ వకార్ ను తొలగించి హసన్ నియమించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి జనరల్ వకార్ ఎలాగైనా యూనస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే బంగ్లా నేవీ, ఎయిర్ ఫోర్స్, సీక్రెట్ సర్వీసెస్ సపోర్ట్ కూడగడుతున్నట్లు తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఇంకో అంతర్యుద్ధాన్ని ఎదుర్కోబోతుందన్నమాట. ఈ అంతర్యుద్ధం బంగ్లాదేశ్ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చడమే కాదు, ఆ దేశాన్ని రెండుగా చీల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు యూనస్ గవర్నమెంట్, అటు వకార్ ఉజ్ జమాన్ మధ్య జరుగుతున్న అధికార పోరులు బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా యూనస్ నిషేధించారు. ఇది సమగ్ర ఎన్నికల నిర్వహణ హామీపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీని పక్కన పెట్టి సమగ్ర ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనే ప్రశ్న ఇప్పుడు బంగ్లా ప్రజల మనసుల్లో మెదులుతుంది. ఈ పరిణామాలతో బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. అంతర్గత కుమ్ములాటలు, సైనిక జోక్యం, ఎన్నికల ప్రక్రియపై సందేహాలు అన్నీ కలిపి బంగ్లాదేశ్ను ఎటువైపు నడిపిస్తాయి? నెక్స్ట్ బంగ్లాదేశ్ భవిష్యత్ ఏంటి? ఈ సంక్షోభం ఎలా ముగుస్తుంది అనే ప్రశ్నలు మాత్రం ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నలుగానే ఉన్నాయి. వీటికి సమాధానం కాలమే చెప్పాలి. అయితే ఇక్కడ కొంతమంది యూనస్ మద్దతుదారులు మాత్రం బంగ్లా ఆర్మీ జనరల్ వకార్ ఉజ్ జమాన్ వెనుక ఇండియా ఉందని, ఇండియానే బంగ్లాదేశ్ని దెబ్బతీయాలని, ఇలా ఆర్మీని ఉసిగొల్పుతుందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలోనే ఆశ్రయం తీసుకుండడంతో ఆమెను మళ్ళీ బంగ్లాలో అధికారంలోకి తీసుకురావాలనే ఇండియా ఇదంతా చేస్తుందని ఆరోపిస్తున్న వాళ్ళు లేకపోలేదు. అంతేకాకుండా బంగ్లాదేశ్ ఈ మధ్యకాలంలో భారత్ని కాదని చైనాకి దగ్గరవుతుండడం కూడా ఇండియాకు నచ్చలేదని, దానికి ప్రతీకారంగానే దేశాన్ని ముక్కలు చేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడిందని బంగ్లాదేశ్లోని యూనస్ సపోర్టర్స్ ఆరోపిస్తున్నారు. అయితే ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. ఇండియా చరిత్రలో ఎప్పుడూ పక్క దేశాల రాజకీయాల్లో వేలుపెట్టలేదు, పెట్టదు కూడా. అయినా 36 గంటల్లో పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన ఇండియాకి ఆ బంగ్లాదేశ్ని దెబ్బతీయడానికి ఇంత ప్లానింగ్ చేయడం అవసరమా? రాత్రి కొడితే తెల్లారేసరికి బంగ్లాదేశ్ భారత్లో భాగమై ఉంటుంది. సో ఇలాంటి ఆరోపణలు చేసే ముందు కాస్త ముందు వెనక ఆలోచించుకుంటే బెటర్. సో ఇది బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సంక్షోభం. మరి ఈ సంక్షోభంలో ఎవరు పై చేయి సాధిస్తే ఇండియా బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఎవరు అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్లో మళ్ళీ ప్రజాస్వామ్యం సక్రమంగా అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.